ఎస్ మాధవరెడ్డి గారు హైకోర్టులో విచారణలో ఉన్నటువంటి యజమాన్యానికి చర్చలో పాల్గొన్న పెద్దలకు ఈ చర్చను వీక్షిస్తున్న ప్రేక్షకులందరూ కూడా శుభ సాయంత్రం. మేడం, ఇప్పుడు చర్చ ఈ దేశంలో ఈ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చినందుకే మీరు కోర్టుకు ఎందుకు వెళ్ళాలి? భారత రాజ్యాంగం మీద విశ్వాసం ఉన్న వాళ్ళు ఎవరు కూడా నన్ను ఆ క్వశ్చన్ అయ్యారు. ఎందుకంటే నేను ఈ దేశ పౌరుని, నాకు హక్కు ఉంది, నేను కోర్టుకు పోయే హక్కు ఉంది. రెండవది, ఈ భారతదేశంలో రాజ్యాంగం ప్రకారం 50% రిజర్వేషన్లు దాటవద్దని కూడా అనేక పర్యాయాలు కోర్టు తీర్పులు ఇచ్చినాయి. అన్ని తెలిసి కూడా ఇలా తప్పుల తడక ఉండి ఇలా చర్చ పెడతా ఉన్నారు. మేడం, నేను సూటిగా అడుగుతా ఉన్నా, ఈ దేశంలో రిజర్వేషన్లు అనేవి ఎందుకు ఇస్తారు? ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన వాళ్ళకి ఇస్తారు. మొదటిగా దేశంలో రిజర్వేషన్ ఇచ్చినప్పుడు ఎస్సీ ఎస్టీలకు వచ్చినప్పుడు వాళ్ళు సామాజికంగా వెనుకబాటు ఉంది కాబట్టి వాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చారు. ఆ తర్వాత బీసీలకు కూడా ఆర్థికంగా వెనుకబాటు ఉన్నది కాబట్టి వాళ్ళకు రిజర్వేషన్ అవకాశం ఇచ్చారు. మేడం, ఆ రోజు ఇందిరా సహాని కేసులో స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది, ఏదైతే ఇలాంటి ఇబ్బంది వచ్చినా అంటే ఎస్సీ ఎస్టీలకేమో జనాభా పెరిగితే ఆ జనాభా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలి, కానీ బీసీలకు అట్లా అవకాశం లేదు. బీసీలు జనాభా పెరిగినా కూడా ఆ కులాలలో ఆర్థికంగా ఎవరైతే ఎంత శాతం అయితే వెనుకబడి ఉంటుందో వాళ్ళకు మాత్రమే రిజర్వేషన్ ఇవ్వచ్చు అని మాత్రమే చెప్పింది. ఇలా కులగణన చేసినట్టు అంతకుముందు ఏదో ఆ జనాభా ఇప్పుడు కులగణన అనేది కేంద్ర ప్రభుత్వం చేయాలని మీరు చెప్తా ఉన్నారు, వివిధ పార్టీ నాయకులు కూడా చెప్తా ఉన్నారు. కేంద్రం చేయలేదు, కొన్ని రాష్ట్ర ప్రభుత్వం చేసి ఆ టేబుల్ మీద అసెంబ్లీ ముందు పెట్టిందంటే పెట్టలేదు, పబ్లిక్ డొమైన్ లో పెట్టిందంటే పెట్టలేదు. ఇంతకు ఏ కులంలో ఎంత మంది ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు, వాళ్ళకి ఎంత శాతం రిజర్వేషన్ ఇవ్వాలని స్పష్టత లేదు. ఇలా 46% కాకపోతే 60% ఇస్తారు. ఎందుకు? ఈ దేశ అభివృద్ధి చెందాలని, ఈ దేశంలో ఉన్నటువంటి పేదరికం పోవాలని రిజర్వేషన్లు ఇస్తారు. కానీ ఈ రోజు ఈ దేశంలో పేదరికం పోవడానికి రిజర్వేషన్ వాడుకోవట్లేదు. ఈ దేశంలో ఎవరైతే ఆర్థిక స్థితిగతులు ఉన్నారో వాళ్ళు కూడా రిజర్వేషన్లు వాడుకుంటారు. క్రిమిలే లేదు, ఇక్కడ ఏబీసీ వర్గీకరణ లేదు. ఇలా జనరల్ గా ఉన్న ప్లేస్లు తీసి జనరల్ ఉన్నటువంటి 50% తీసేసి ఒక వర్గానికి ఇస్తా అంటే ఎట్లయితుంది? ఇలా మాధవరెడ్డి అనే వ్యక్తి అగ్రకులానికి చెందిండో రిజర్వేషన్ల మీద కోర్టు పోయినా మీరు అందరికి భావన సృష్టిస్తారు. ఇలా ఎంబీసీ కులాలు కూడా ఇలా మీ అన్ని టీవీలలో మాట్లాడి మరి మా పరిస్థితి ఏంది? ఇలా మాధవరెడ్డి అనే వ్యక్తి కోర్టుల కేసు వేసింది కాబట్టి ఇలా మేము చర్చకు వచ్చినాం. మరి ఎంబీసీ కులాలు మాకెందుకు మార్కులు రావట్లేదు? కొన్ని కులాలు మాత్రమే ఈ రిజర్వేషన్ ఫలాలు పొందుతున్నాయి. మా పరిస్థితి ఏందని వాళ్ళు కూడా రోడ్డెక్కిరు, వాళ్ళు కూడా కోర్టు పోయారు. మేడం, నేను ఇంకో మాట చెప్తా, ఇదందరూ కూడా గమనించాలి. 1970 కన్నా ముందు మున్నూరు కాపు అనే కులం బీసీలలో, ఓసీలలో ఉంది మేడం. 1971లో రాజకీయ అవసరాల కోసం వాళ్ళు బీసీలుగా మార్చారు. నేను అడుగుతా ఉన్నా, ఇలా మున్నూరు కాపు అనే కులం అందరికి తెలుసు. ఎక్కడైతే రెడ్లు లేరు వాళ్ళే పోలీస్ పటేలు ఉన్నారు, వాళ్ళే ఆర్థికంగా ఉన్నారు, రాజకీయంగా ఉన్నారు, సామాజికంగా. ఇట్లా రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ఉన్నటువంటి కులానికి ఎందుకు రిజర్వేషన్లు అనేది నా క్వశ్చన్. రెండోది, ఆ రోజు ఇదందరూ కూడా గమనించాలి. ఇప్పుడు పెద్దలు ఆర్ కృష్ణయ్య గారు ఉన్నారు, గాజుల శ్రీనివాస గారు ఉన్నారు, వక్లభరణం గారు ఉన్నారు. ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఇదే చర్చ వచ్చింది, రిజర్వేషన్ పెంచాలండి. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక మాట సూటిగా చెప్పిండు. ఏమన్నాడంటే, రిజర్వేషన్లు పెంచే అవకాశం కానీ తగ్గించే అవకాశం కానీ ముఖ్యమంత్రిగా నాకు లేదు, అది కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. కానీ బీసీలలో ఏ కులం ఉండాలో ఏ కులం ఉండొద్దో అది నాకు అవకాశం ఉంది అని చెప్పిండు. ఆనాడు ఆ చర్చ తీసుకొచ్చిన వాళ్ళు, అటువైపు పోరాటం పోయిన వాళ్ళు ఎందుకు వెనుకకు వచ్చిర్రు అంటే, ఆ రోజు బీసీ సంఘాలకు నాయకత్వం వహించేటువంటి కులాలు బీసీలకెళ్ళి తొలగిపోతే అని కిరణ్ కుమార్ రెడ్డి గారు సూటిగా చెప్పిండు. ఎందుకంటే మీరు ఆర్థికంగా సామాజికంగా ఎదిగిర్రు, ఇలా మీరు బీసీ రిజర్వేషన్లు అడగొద్దు, మీరు బీసీ రిజర్వేషన్లు ముందు పెట్టి మీ రాజకీయాలు ఈ ప్రభుత్వం మీద చేయదని సూటిగా చెప్పిండు. వాళ్ళు రమ్మని చర్చకు, ఇది నిజమా కాదా, వాస్తవమా కాదా చెప్పండి. ఇలా లేని చర్చ పెట్టి ఒకవైపు కులగాన చేయరు, సంపూర్ణంగా చెయ్యరు, జనాలకు ఎంత శాతం పేదవాళ్ళు ఉన్నారో చెప్పరు. ఇలా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు, ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ ఇవ్వడం వల్ల 50% రిజర్వేషన్ దాటిందని. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కి 50% రిజర్వేషన్ కి అసలు సంబంధం లేని విషయము. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఆర్థికంగా ఇచ్చింది. ఇలా ఈడబ్ల్యూఎస్ అనేది మార్వాడీలు, మిగతా ముస్లింస్, క్రిస్టియన్స్ కూడా వాడుకోవచ్చు అని స్పష్టంగా ఉన్నదన్న. రెండో విషయం, ఇలా బాలరాజు గారు మాట్లాడుతూ ఉన్నారు, తమిళనాడు తరహాల రిజర్వేషన్ ఇస్తాడు. మేడం, మొదటిసారి తమిళనాడులో వాస్తవంగా 9వ షెడ్యూల్ పెడితే ఒప్పుకోరు, కానీ 1994లో సుప్రీంకోర్టు కూడా ఇన్వాల్వ్ అవుతాని ఒక తీర్పు కూడా ఉంది. మీరు రిజర్వేషన్లు మీరు చేసిన రాజ్యాంగబద్ధంగా చేసినా కూడా ప్రతి విషయంలో మేము ఇన్వాల్వ్ కావడానికి ఉంటది, మేము ఇన్వాల్వ్ అవుతామని చెప్పడం ద్వారానే ఇప్పటిదాకా ఆ కేసు ఇంకా జరుగుతూ ఉన్నది. సో ఇవన్నీ గమనించకుండా మేము కామారెడ్డి డిక్లరేషన్ మేడం ఇక్కడ స్పష్టంగా అసెంబ్లీ తీర్మానం చేసినప్పుడు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినాయి. మరి రాష్ట్రపతికి పంపించినప్పుడు
ఇలా రాష్ట్రపతి దగ్గర ఆ బిల్ ఎందుకు ఆగింది, మరి గవర్నర్ దగ్గర ఆ బిల్ ఎందుకు ఆగింది? వివిధ రాజకీయ పార్టీలు వాళ్ళ రాజకీయ అవసరాల కోసం మాట్లాడుతున్నారు తప్ప సంపూర్ణంగా స్పష్టంగా ఎక్కడ మాట్లాడడం లేదు. ఇలా ఒక నెపం వేసిరు, ఇలా కేవలం మాధవరెడ్డి కోర్టు పోయింది కాబట్టి ఇది బీసీలకు రెడ్లకి ఇలా తగాదా ఉంది. మేడం ఇలా ఇంతకు ఎన్నికల కోసం ఈ రాష్ట్రం సిద్ధంగా ఉందా? ఈ రాష్ట్రంలో ఉన్నట్టు గ్రామీణ ప్రాంతాలకు వెళ్దాం, ఎవరు కూడా ఎన్నికలకు సిద్ధంగా లేరు. ఎందుకంటే వివిధ కారణాలు ఉన్నాయి. మొదటి కారణం, గత ప్రభుత్వంలో సర్పంచ్ అయిన వాళ్ళు గ్రామాభివృద్ధి కోసం అనేకమైన డబ్బు వెచ్చించిన వాళ్ళకి వాళ్ళు బిల్లులు రాలేదు, ఆత్మహత్యలు చేసుకోరు. అయినా కానీ ఇంకా ఇప్పటికే డిలే అయింది ఎన్నికలు, ఇంకా డిలే అవుతూ ఉంటే మరి గ్రామాలు కుంటుపడవా? వాటి అభివృద్ధి సంగతి ఏంటి? మేడం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రపతి ఎప్పుడైతే సంతకం పెట్టలేదో, వీళ్ళు ఢిల్లీలో కార్యక్రమం చేసినప్పుడు బీజేపీ పార్టీ మాకు సహకరిస్తలేదో, లేకపోతే కేంద్రం మాకు సహకరిస్తలేదు కాబట్టి మేము పార్టీ పరంగా రిజర్వేషన్ ఇస్తాను ముందే చెప్పుకురు వాళ్ళు. ఎందుకంటే జరగది అని తెలిసింది కాబట్టి వాళ్ళకు వాస్తవం. ఎందుకంటే ఇంద్రసాని కేసు కానీ, కృష్ణమూర్తి కేసు కానీ, లేకపోతే గతంలో 2018 కూడా కేసీఆర్ కూడా ప్రయోగం చేసిండు, కానీ ఆనాడు కూడా తెలిసి కూడా వాళ్ళు ఏమన్నారు, మేము కాంగ్రెస్ పార్టీ తరఫున బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు. అట్లా ఇచ్చుకొని ఇలా ఎన్నికల పోతే అయిపోతుండే కదా. ఇదంతా పంచాయతీ ఎందుకు, మళ్ళా కాలయాపన చేయడం కోసమా? ఇలా గ్రామీణ ప్రాంతంలో విపరీతమైన వర్షాలు పడి కూడా ఇలా సిద్ధంగా లేరు. ఇలా ఏదైంది రియల్ ఎస్టేట్ వ్యాపారం లేక కూడా ఎవరు ఎన్నికలకు సిద్ధంగా లేరు. మేడం గంతెందుకు మేడం, అందరికి తెలిసింది. ఇప్పుడు దిలీప్ అన్న కూడా చెప్పిండు, మొన్న నేను నాగర్ కర్నూలు పోయినాని, అక్కడ ఎస్సీ లేని కాడ ఎస్సీ రిజర్వేషన్లు ఇచ్చారు, ఎస్టీ తండాలలో బీసీ రిజర్వేషన్. అంటే అధికారులు కూడా కావాలని ఉద్దేశమా, మరి లేకపోతే అధికారులు ఈ ప్రభుత్వంతో సఖ్యత లేరా, ఈ అధికారులు ఈ ప్రభుత్వం మీద తిరగబడుతురా? అధికారులు చేసిన తప్పులని కూడా చాలా గందరగోళంగా ఉంది. వీళ్ళందరూ కూడా మాధవరెడ్డి కోర్టు పోయిన మాట్లాడుతున్నారు, అరే లంబర్ తండాల బీసీలకు రావడం ఏంది? ఒక ఖమ్మం ఊర్లో ముగ్గురికి వచ్చిందట ఎస్సీలకు, ఆ ఊర్లో ఉన్నది బిడ్డ తల్లి కొడుకు ఇద్దరే ఉన్నారట. అరే గింత గందరగోళం సృష్టిస్తే ఎట్లా? అధికారులు కూడా ఒక బాధ్యత రహితంగా ఉండాలి. ఇలా అధికారుల మీద పట్టు లేదా, మరి అధికారులు కాంగ్రెస్ పార్టీకి సహకరిస్తే లేదా, ఏం చేస్తున్నారు అర్థం కాని పరిస్థితి ఉంది మేడం. రాష్ట్రం